చపాతీ చేసుకోవాలంటే ఆ డైట్ చేసేవాళ్ళు పిండి కలుపుకుని మన చపాతీ చేసుకుని ఎన్ని చేసుకోవాలంటే టైం పడుతుందని చేసుకోవడం మానేస్తుంటారు, భయపడుతుంటారు. అలా కాకుండా మనం కొద్దిగా పిండి ఇందులో వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని కొద్దిగా వాటర్ వేసేసుకుని కలిపేసుకున్నాం అనుకోండి, మనం ఈజీగా అయిపోద్ది అనమాట. నేనైతే గ్యాస్ వెలిగించేసి రేకు పొయ్యి మీద పెట్టేసాను. మనం ఇలాగా అట్టి వేసేసుకుని తినేయచ్చు అనమాట. దాని మీద ఫస్ట్లో నూనె వేయకుండా మనం ముందే పిండి వేసేసుకుని ఇలాగ వేసేసుకున్నామంటే చక్కగా కాలిపోద్ది అనమాట. వేసేసుకున్నామంటే మనకు మామూలుగానే వచ్చేస్తుంది అనమాట. కావాలితే నూనె వేసుకోండి, లేకపోతే నూనె లేకపోయినా సరే మనకి వచ్చేస్తుంది. సరిగ్గా వేసేసుకుందాం. నేనైతే నూనె గట్టి ఏం వేయలేదనమాట. మీరు కావాల్సి వేసుకోండి. మనం ఎందుకంటే కొంచెం డైట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం మనకైతే కాలిపోయింది. సరే తీసేస్తున్నాం అండి. కుమారి స్పెషల్ వంటకాల ఛానల్కి స్వాగతం. అందరూ బాగున్నారా? అందరం బాగోవాలని హనుమంతుడిని ప్రార్థిస్తున్నా. ఈరోజు అయితే నేను ఎండ్రేలు అలాగే వంకాయ కోడిగుడ్లు కర్రీ ఉండేనమాట. అలాగే మనం వేసుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట. అదే రైస్ అయితే ఇంత తినేయాలనిపించేస్తుంది అనమాట. ఇలాంటి కూరలు వండుకున్నాడు అసలు రైస్ కాడికి వెళ్ళకూడదండి, మరి డైట్ గీట్ అన్ని ఎగిరిపోతాయి అనమాట. సూపర్. మనం ఏంటంటే ఒక్క చపాతీ కింద చేసుకుని 2 చపాతీలు కానీ 1 చపాతీ కానీ మనం ఇలాంటి గిన్నెతోటి కొంచెం కూరలు ఎక్కువ తినాలన్నమాట. మన డైట్లో ఉన్నప్పుడు నీరసం లేకుండా ఉంటుంది అనమాట. మనం ఒకటి మామూలు కాయగూరల కూర, ఒకటి ఆకుకూర పప్పు వండుకున్నది అయితే మనకు కడుపు నిండిపోద్ది అనమాట. ఒక దానితో నిండిపోద్ది మన కూర. కొంచెం ఉప్పు కారం తగ్గించుకుని తింటేనే డైట్కి చాలా బాగా పనిచేస్తాను. నేనైతే అలాగే చేసి తగ్గిద్దానండి. నాకు కూడా చాలా బాగుంది. ఎందుకంటే మనకి ఎనర్జీ ఎక్కువ వస్తుంది అనమాట కూరలు తినడం వల్ల. దాని మీద మనకు నీరసం అనిపించదు. ఎప్పుడన్నా ఒక ఎగ్ వేసుకోండి, ఎందుకంటే మనసు అంతా కొట్టుకోకుండా ఉంటుంది. కొద్దిగా ఇది కూడా ఎనర్జెటిక్గా బాగుంటుంది. అలాగే నీసు మాసాలు తిన్నప్పుడు కంపల్సరిగా ఇవాళ తిన్నాం అనుకోండి, ఇప్పుడు ఏ టైంకి తింటాం మళ్ళీ మన్నాడు ఆ టైం దాకా ఏమి తినకుండా ఉంటే మంచిగా మళ్ళీ బొర్రు పెరిగిపోకుండా ఉంటాం. ఈ లోపల ఆగలేసింది అనుకో, తేనె నిమ్మరసం బయటకు ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన ఇంట్లో నీసు మసాలా తిన్నా. నేనైతే అప్పుడైతే వారానికి ఒకసారి తినేదాన్ని. ఫస్ట్లో అయితే రెండు సార్లు, వారానికి 2 సార్లు తినేదాన్ని భోజనం. తర్వాత అలాగే ఒక్కసారి తిన్నా కానీ మళ్ళీ మన్నాడు ఫుల్గా ఉపవాసం అనమాట. ఏ టైం తిన్నానో ఆ టైం దాకా ఉపవాసం. మీరు కూడా అలా చేసుకుని తినండి, ఆరోగ్యంగా ఉండండి, బరువు తగ్గించుకుంటే. నచ్చితే కనుక షేర్ చేయండి, పెళ్ళకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. పుల్లి వీడియోలో పెడతాను, చూడండి. వండుకుని చాలా బాగుంటుంది అనమాట. ఎండ్రేలు కోడిగుడ్డు వంకాయ వేసి ఉంటే సూపర్గా ఉంది. ఓకే అండి, బాయ్.